ఫ్రైడే వచ్చిందంటే ఈ ఏరియా ఖాళీ ఉండేది కాదు అనమాట ఈ ఏరియా. పాపం ఎక్కడ పడితే అక్కడ కట్టి బట్టలతో వెళ్ళిపోయారు అనమాట. టెంపరేచర్ కూడా అలాగే ఉంటుంది, ఎండ ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 50-55 ఉంది డిగ్రీలు ఇప్పుడు. అప్పుడు కలకల్లాడేది ఏరియా. దీనికోసం 3 సంవత్సరాల ముందే చెప్పారంటే ఖాళీ చేసామని. తర్వాత ఖాళీ చేయకుండా వదిలేతే ఏం చేశారంటే సర్లే అలా అని అనుకున్నారు. తర్వాత 3 నెలల ముందు చెప్పారు, అద్దెలు ఇచ్చుకోకుండా 3 నెలల ముందే అద్దె తీసుకోకుండా చెప్పారు. అంటే ఇక్కడ ఏరియా వచ్చి పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా, బంగ్లాదేశ్, మస్త్రీ, కొన్ని చోట్లేమో ఫ్యామిలీస్ పిల్లలతో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, కేరళ వాళ్ళు. ఈ అటు సైడ్ అంతా వచ్చి ఫ్యామిలీస్ అనమాట. ఈ మసీద్ అవతల నుంచి వచ్చి అంతా ఫ్యామిలీస్, కేరళ వాళ్ళు ఫుల్గా ఉంటారు. అందరూ పిల్లలతో, చిన్న పిల్లలతో, నర్సులు, ఇంజనీర్స్, కేఓసీలో పనిచేసేవాళ్ళు ఆ పక్క అంతా ఆ ఏరియా. ఆ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూసారు, అటు సైడ్ అనమాట. ఇటు సైడ్ వచ్చి ఓన్లీ లేబర్, పని చేసుకునే వాళ్ళు అనమాట, ఓన్లీ లేబర్. చూసారా కొత్త బిల్డింగ్లు వీటికి కూడా ఎక్స్ వేసాడు. ఈ ఎక్స్ వేసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉండకూడదు, తక్షణం ఖాళీ చేసేయాలి. ఇంక లేదంటే అలా చట్టప్రకారంగా చర్యలు తీసుకొని కేసు రాసేసి. చూసారా ఎలా ఖాళీ చేశారు, ఎన్ని ఎవ్వరు లేరు. ఒక సినిమా మూవీ సెట్టింగ్ ఎలా ఉంటుందో అలా ఉండేది ఒకప్పుడు. ఆ మూవీ అయిపోయిన తర్వాత సెట్టింగ్ బోసిపోదు చూసారా, ఆ టైప్ ఉంది. ఇవన్నీ ఖాళీ చేశారు. కొన్ని ఉంటారు, వేల మంది ఉంటారు. వేల మంది అంటే ఇంక లక్షల, ఇంకా అందరూ అన్ని దేశాలు కలిపి. పాపం చూసారు ఈ ఏరియా ఖాళీ అయిపోయింది. చాలా అంటే చాలా బాధాకర విషయం. ఇంకా సామాన్లు పట్టుకెళ్తూనే ఉన్నారు బాబు, స్టోరేజ్ అనుకుంటే ఇక్కడ సామాన్లు. ఇది ఎవరైనా నెంబర్ అనుకుని ఉంటుంది అనమాట ఈ ఏరియా వచ్చి. ఈ మందకాన్ అంటే ఒక బ్లాక్ 4, బ్లాక్ 3 అంటారు దాన్ని ఇక్కడ. చాలా అంటే చాలా దారుణం, కట్టబట్టలతో పంపించేసారు పాపం. అలా పడుకుని బెడ్, రగ్గు, తర్వాత బ్లాంకెట్, పీలో, ఇంకా బట్టలు అంతే, తింటాకి ఇంకా అవన్నీ వదిలేశారు. ఇంకా అక్కడ చూసారు మంచాలు గించాలు ఎలా పడేశారు. కబోర్డ్లు, ఫ్రిడ్జ్లు కూడా,